హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లెవెల్ 3 ప్రాబ్లమ్స్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ఇఫ్ √9x² + 6x + 1 <2 - x దెన్ అని అడిగినారు. సో మనము ఆప్షన్స్ చూసుకుంటే మనకు క్లారిటీగా అర్థమవుతుంది ఎక్స్ ఒక రేంజ్ కనుక్కోవాలా అని. ఎక్స్ బిలాంగ్స్ టు అని అన్నిటికీ ఉంది కదా. సో ఎక్స్ రేంజ్ ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. సో ఇలాంటి మోడల్స్ జేఈఈ మెయిన్స్కి కానీ ఏపీ సెట్కి కానీ అడుగుతుంటారు. సింపుల్గానే ఉంటాయి, మనం జస్ట్ లాజిక్ కూడా అర్థం చేసుకోవాలి. దాంట్లో చిన్న ట్రిక్కీగా ఇచ్చింటారు. సో ఎట్లా చూద్దాం ఈ ప్రాబ్లమ్ని. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఈ వీడియోని. వాళ్ళు ఇచ్చినది రాసుకుంటాం. √9x² + 6x + 1 <2 - x. ఇది ఒక ఇన్ఈక్వాలిటీ, ఈక్వల్స్ టు సైన్ లేదు కదా, లెస్ దెన్ సింబల్ ఉంది. సో రెండు పక్కల స్క్వేరింగ్ చేద్దాం. అప్పుడు రూట్స్ క్యాన్సిల్ అయిపోతాయి కదా, మనం సింప్లిఫికేషన్ చేసుకునే చూడాలి ఎప్పుడన్నా కానీ. సో 9x² + 6x + 1 <2 - x² వస్తుంది. 9x² + 6x + 1 4 + x² - 4x వస్తుంది అని క్యాన్సిలేషన్ చేస్తే 8x² + 10x - 3 <0. దీనికి ఫ్యాక్టర్ సెటిల్ చేయొచ్చు. 8 × -3 వేస్తే -24 వస్తుంది. 12 × -2గా రాసుకోవచ్చు దాన్నే. అప్పుడు 10x అనేది అట్లే వస్తుంది. అది కాక 24 - 24 కూడా వస్తుంది. 8x² + 12x - 2x - 3 <0. మళ్ళీ దీన్ని రీఅరేంజ్ చేద్దాము, అప్పుడే మనకి ఫ్యాక్టర్స్ ఈజీగా వస్తాయి. 8x² - 2x + 12x - 3 <0. 2x కామన్ తీస్తే 4x - 1 + 3 కామన్ తీస్తే 4x - 1 <0. 2x + 3 × 4x - 1 0 వస్తుంది. దీంట్లో 2 కామన్ తీసి కిందికి పంపిస్తాం, దీంట్లో 4 కామన్ తీసి కిందికి పంపిస్తాం. ఈ పక్క పంపిస్తే జీరోస్ అయిపోతాయి. x + 3/2 × x - 1/4 <0 వస్తుంది. సో మనకి x వాల్యూస్ ఏమేమి వస్తాయి అప్పుడు? x బిలాంగ్స్ టు -3/2, 1/4 వస్తుంది. అంటే ఇది ఆప్షన్స్లో ఎక్కడుంది? ఆప్షన్ 1లో ఉంది. దెర్ఫోర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సో ప్లీజ్ support me by like, share and subscribe our channel friends.